నిండింది కాబట్టే గవర్నర్ని విమర్శిస్తూ ఉన్నారు, గవర్నర్ వ్యవస్థను కించపరుస్తూ ఉన్నారు. అహంకారం నిండుగా ఉంది కాబట్టే స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్థాయి అనేది ప్రజలు ఎన్నుకొని ఇచ్చినటువంటి అంశం. స్టేచర్ అనేది నీకు ఏం స్టేచర్ ఉంది, ఏం స్థాయి ఉంది నీకు? ఈ రాష్ట్రాన్ని మందులో దిగబెట్టినటువంటి ఘనత మీ 10 ఏళ్ల పాలన. మత్తు పదార్థాలకి లోను చేసినటువంటి ఘనత, యువతని ఆ తప్పుదోర పట్టించిన ఘనత నీ ప్రభుత్వానికి. ఇలా దుబాయ్లో చనిపోయినటువంటి వ్యక్తి నీకు సన్నిహితుడు కాడా? మీ బావమరిదికి పార్ట్నర్ కాడా? ఎందుకు చనిపోయినారు, ఏ రకంగా చనిపోయినారు, ఇలా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర యువతని తప్పుదో పట్టడమే కాకుండా మత్తు పదార్థాలు అలవాటు విధంగా ఉసుగొల్పినటువంటి మీరు ఈ రాష్ట్రం బాగు గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు. కేటీఆర్ గారు, మీకు ఈ సందర్భంగా మీ ద్వారా నేను వారికి హితో పలుకుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మీకు కానీ మీ భవిష్యత్తు కానీ నూకలు చెల్లిపోయినాయి. మీరు స్ట్రెచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ పరిస్థితి వల్ల స్ట్రెచర్ మీద ఉంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్ట్రెచర్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టినారు. ఇంక ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ఈ రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, మీరు 7.5 లక్షల కోట్లు మాకు అప్పిచ్చిపోయినా దాన్ని గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా అన్ని అంశాలని పూరిస్తున్న సందర్భంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ గారు అసెంబ్లీ లోపట కానీ బయట కానీ వ్యవహరిస్తున్న తీరు, అహంకార ధోరణి ప్రజలు ఇముడ్చుకోలేకపోతా ఉన్నారు. ఇంకా అహంకారం తగ్గలేదనే మాట కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు, స్వాగతిస్తూ ఉన్నాం. మేము కానీ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులు కానీ కోరుకునేది ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలని. ప్రతిపక్షం ఉండాలి ప్రజాస్వామ్యంలో అని కోరుకునే వ్యక్తులం మేము. ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు కాబట్టి సంతోషం ఇవ్వాలని వచ్చినారు. ఇక ముందు కూడా రండి, మీ అనుభవాన్ని పంచుకోండి. మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు కదా, మీ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాల్సింది, అసెంబ్లీ లోపల గోల చేసి గాయ చేసి మొగన్ని కొట్టి మొరకెత్తినట్టు నటిస్తే తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీ మాటలకు లొంగే ప్రసక్తే లేదు. ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబంగా కేసీఆర్ కుటుంబం నమోదయ్యింది. ఇది ఎవ్వరూ కాదనలేరు. దేశ చరిత్రలో అత్యంత హీనంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిన మీ కుటుంబం ఇంకా రాజకీయంగా ఈ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది అవివేకం తప్ప భవిష్యత్తు లేదన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నేను కేటీఆర్కి సవాల్ విసురుతున్నా, తెలంగాణ తల్లి కానీ రాజీవ్ గాంధీ విగ్రహం కానీ ముట్టుకొని చూడు. కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊడదీసుకొడతారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించినట్టు త్యాగమూర్తి, భారత రత్న. మీ కుటుంబం ఈ దేశం కోసం ఏం చేసిందయా? కేసీఆర్ చరిత్ర తెలియదా మాకు? కేసీఆర్ గత చరిత్ర తెలియదా? నీ ప్రస్తుత చరిత్ర తెలియదా? తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజలు ఆరాధించుకున్న తల్లిగా దైవం. ఆ దైవాన్ని ముట్టుకుంటే మస్ అయిపోతే తప్ప ఇంకేం ఉండదన్న మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రైతు వేదికలు కట్టి ఏం ఉద్ధరించినారు? రైతులు నడ్డి విరిచిన మీరు రైతు వేదికలు కట్టి ఏం సాధించినారు? ఇలా నిజంగా రైతుకు న్యాయం జరుగుతుంది అంటే మా ప్రభుత్వంలోనే. మీరు 10 ఏళ్ళు విడతలకు ఇచ్చినట్టు రైతు రుణమాఫీ ఎంత? కేటీఆర్ గారు సవాల్ విస్తున్నారు, రండి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, డిబేట్ పెట్టుకుందాం. మీరు ఇచ్చిన సొమ్మంతా కూడా 28,000 కోట్లు దాటలే, అది 10 ఏళ్లలో. మేము 9 మాసాల్లో ఇచ్చినటువంటి రుణమాఫీ 22,000 కోట్లు ఇంకా ఇస్తామని మాట కూడా చెప్తా ఉన్నాం. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, బోనస్ 500 రూపాయలు ఇవ్వడం కానీ, ఫ్రీ బస్సు కానీ, ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటు కానీ, ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ చెప్పుకుంటూ పోతే రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్లకి పరీక్షలు నిర్వహించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. నువ్వు 10 ఏళ్ళు ఎందుకు నిర్వహించలేకపోయినావు?
ఏ నిరుద్యోగిని ఆదుకున్నావు నువ్వు 10 ఏళ్లలో? ఏ నిరుద్యోగ కుటుంబాన్ని ఆదుకున్నావు నువ్వు? మీ ఇంట్లో సఫలంగా ఉద్యోగాలు పెట్టుకున్నారు తప్ప ఏ నిరుద్యోగం గురించి ఆలోచిస్తుంది మీరు? ఇవాళ ఉద్యోగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. త్వరలో సీఎం గారు జిల్లాల వారీగా శాసనసభ్యులు కలిసి వారి నియోజకవర్గాల్లో జరగాల్సిన అభివృద్ధి గురించి కానీ సంక్షేమ పథకాల గురించి కానీ సమీక్ష చేస్తారు.